हर ही ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः। मातृ पितृभ्यो नमः। आचार्य अतिथिभ्यो नमः। श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా అంజన మహాకాళి విద్య గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఈ మంత్రము చేయాలనుకునేవారు ముందుగా కాళీమాత యొక్క మూల మంత్రమును విధియుక్తంగా పూర్తి చేసి ఉండాలి. కాళీ ఉపాసకులు అయి ఉండాలి. ఇది కేవలం దశమ విద్యాది ఉపాసకులకు మాత్రమే సాధ్యము. ఇతరులు ఈ మంత్రం విషయంలో ఎటువంటి ముందడుగు వేయవద్దు. ఇది చాలా ఘోరమైన శక్తివంతమైన మహావిద్య. ముందుగా మేము ఇప్పుడు చెప్పబోయే మంత్రమును కాళీమాత యొక్క విధానం గాని అనగా వస్త్రధారణ గాని దిశ ఇతర ఆచారములన్నీ కాళీమాత యొక్క విధానంగా చేస్తూనే తొలి సంధ్య మరుసంధ్య శ్రీమాతకు పంచపూజలు చేస్తూ షోడశోపచారం ముందు చేయాలి. తర్వాత పంచపూజలు చేయాలి. తర్వాతనే ఈ మంత్రము జపమునకు ఉపక్రమించాలి. ముందుగా తమ స్వగృహమందే ఈ మంత్రమును 10,000 పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎక్కడైతే నిధి ఉంది అని మనకు అనుమానం ఉందో అక్కడ సైనించి ఈ జపం చేయడం వలన నిధి యొక్క మూలములు తెలుస్తాయి. లేదా ఆ నిధి దగ్గర నుండి మట్టి తీసుకుని వచ్చి షట్కోణ యంత్రం వేసి ఆ షట్కోణ యంత్రంలో అష్టదిగ్బంధన చేసి ఆ మధ్యలో మట్టి ఉంచి పూజ చేసి తర్వాత మనం దిశలను నిర్దేశిస్తే నిధి దర్శన యోగం మనకు లభిస్తుంది. తర్వాత ఇదే మంత్రమును రోజుకి 11 మాలలు చొప్పున ఆదివారం నాడు ఆరంభించి 1,00,000 జపం పూర్తి చేయగలిగితే శ్రీమాత దర్శనం ఇచ్చి మనకు ప్రత్యక్షంగా నిధి దర్శన యోగమును సంప్రాప్తింపజేయగలదు. లేక అంజనమును ప్రసాదించగలదు. ఒకవేళ శ్రీమాత యొక్క సాక్షాత్కారం మనకు లభించినప్పుడు బిల్వ వృక్షము గాని లేక తెల్ల గురువింద చెట్టు యొక్క వేరును గాని సంపాదించుకొని ఈ మంత్రము విధియుక్తంగా చేసిన వారు అనగా ముందుగా కాళీ ఉపాసన పూర్తి చేసి ఉండాలి. తర్వాత 10,000 జపం ఇంట్లోనే పూర్తి చేసిన తర్వాత ఆదివారం నాడు ఆరంభించి అష్టదిగ్బంధన చేసి ఎవరైతే నిధి యోగంను పూర్తి చేసుకోగలుగుతున్నారో వారు ఆ జపంనకు ముందే ఆ వేరుని తెచ్చి పీఠం మధ్యలో ఉంచి 1,00,000 జపం పూర్తి చేయగలిగితే ఆ వేరుకి అంజన శక్తి వస్తుంది. దానికి కొంచెం రంగదీసి మనం ఎడమ కంటికి రాసుకుంటే నిధి దర్శన యోగం లభిస్తుంది. నిధి ఎక్కడున్నా సరే మనకు తప్పనిసరి కనిపిస్తుంది. గాని ఈ యోగం చేసేటప్పుడు గురువులను తప్పనిసరి సాక్షాత్కరించాలి. గురువు యొక్క ప్రమేయంతోనే ఈ విద్యలు చేయాలి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. మరియు నిధి నిక్షేపాల దగ్గరకు గురువులు చేరుకోరాదు. వారి యొక్క పరివారమునకే పంపించాలి. లేక యోగం చేసేవారే వెళ్ళాలి. ఈ మంత్ర జపం చేసేవారు తమ గురువుకు తెలియజేస్తే తమ గురువు అష్టదిగ్బంధన పూజలో ఉంటుండగా మీరు వెళ్లి నిధి దర్శన యోగమును నిధి వెలికితీత ప్రయత్నమును చేయగలరు. ఎటువంటి పీఠ పూజ లేకుండా నిధి దర్శన యోగమునకు వెళ్లడం నిధులు తీయడం అన్నది కత్తి మీద చాము వంటిది. నేల విడిచి సాము చేయడం వంటిది. దానికి మీరు సంసిద్ధులై ఉండాలి. ఈ మంత్రము ఆదివారం నాడు నిశార్ రాత్రి సమయంలో ఆరంభించి 11 రోజులు లేక 22 రోజులు 41 రోజులు 1,00,000 జపం పూర్తి చేస్తే అతివేగంగా పనిచేస్తుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇతర విషయములకు ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. ఏదైనా ఇంకా తెలుసుకోవాలంటే మాతో ప్రత్యక్షంగా సాక్షాత్కరించండి. మా ప్రతి వీడియోలో ప్రారంభంలో వచ్చేది మా ఇంటి అడ్రస్. వచ్చి మాతో ప్రత్యక్షంగా కలవగలరు. ఇప్పుడు ప్రత్యక్షంగా మంత్రము ఓం ఆం హ్రాం సౌ గ్లౌం హ్రేం ఎహేహి అంజని మహాకాళి అపరిమిత పరాక్రమే నిధిం దర్శయ దర్శయ వసూన్ యచ్చ యచ్చ అంజనాజ్ఞాన్ దేహి దేహి స్వాహ. మంత్రం మరోసారి ఓం ఆం హ్రాం సౌ గ్లౌం హ్రేం ఎహేహి అంజని మహాకాళి అపరిమిత పరాక్రమే నిధిం దర్శయ దర్శయ వసూన్ యచ్చ యచ్చ అంజనాజ్ఞాన్ దేహి దేహి స్వాహ. మంత్రం మరోసారి ఓం ఆం హ్రాం సౌ గ్లౌం హ్రేం ఎహేహి అంజని మహాకాళి అపరిమిత పరాక్రమే నిధిం దర్శయ దర్శయ వసూన్ యచ్చ యచ్చ అంజనాజ్ఞాన్ దేహి దేహి స్వాహ. మంత్రం మరోసారి అక్షరములను సుస్పష్టంగా పలకాలి. దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి. వాచిక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు. మీకు ఈ మంత్ర విషయములలోనూ శాస్త్ర విషయములలోనూ పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి. రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి. అది కూడా చూడవచ్చు. మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములను కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని
పెంచుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్ అర్ అహ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.